Very good morning. Welcome to our channel. Day 31. 7,000 plus రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం సోషల్ నుండి జీకే నుండి చూడబోతా ఉన్నాం. సో మీరు ఇందులో ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు అనేది ఒకసారి థింక్ చేయడానికి ప్రయత్నం చేయండి. అవుట్ ఆఫ్ 25 అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ అయినా ఓకేనా. రైట్, మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అమేజింగ్ క్లాసెస్ రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ విధంగా చదివితే క్లియర్ చేయొచ్చు, ఏం చదివితే క్లియర్ చేయొచ్చు అనేది మీకు ఓవరాల్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పక తీసుకోండి. 50% ఆఫ్తో మనం అందించడం జరుగుతూ ఉంది ప్రజెంట్. రైట్, లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. A foreign traveler came to India during the Mughal period and left a description about the peacock throne in his capacity as a specialist he was. మొఘల్ కాలంలో ఒక విదేశీ యాత్రకుడు భారతదేశానికి వచ్చి స్పెషలిస్ట్ హోదాలో నెమలి సింహాసనం గురించి వివరణ ఇచ్చాడు. అతను ఎవరు? సో ఆయన ఒక ప్రత్యేకంగా రావడం అయితే జరిగింది. ఆయన నెమలి సింహాసనం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఎవరు అని అడుగుతా ఉన్నారు. టావెర్నియర్. వేర్ వాజ్ ద కార్ప్స్ ఆఫ్ బాబర్ బ్యూరిడ్ యాజ్ పర్ హిజ్ ఓన్ విల్. అంటే బాబర్ నేను మరణించిన తర్వాత నా శవాన్ని ఇక్కడే ఖననం చేయాలి అని అంటుండేవాడంట. ఎక్కడా ఖననం చేసేవారు. ఆయన అన్న విధంగానే తనని ఖననం చేయడం జరిగింది. ఎక్కడ? అది కాబుల్లో. ఐనీ అక్బరీ రచయిత, ద ఆథర్ ఆఫ్ ఐనీ అక్బరీ, అబుల్ ఫజల్. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ డిస్టింగ్విష్డ్ మ్యూజిషియన్ అండ్ సూఫీ సెయింట్, అమీర్ ఖుస్రో వాజ్ ఏ. అమీర్ ఖుస్రో ఒక ప్రముఖ సంగీతకారుడు మరియు సూఫీ సన్యాసిగానే కాకుండా ఇతర వాటిలలో కూడా ప్రాముఖ్యుడు. అతను వీటిలలో అని అడుగుతా ఉన్నాడు. చరిత్రకారుడు మరియు హిందీ మరియు పర్షియన్లో పండితుడు. హిందీ మరియు పర్షియన్ పండితుడు. శివాజీకి ఆధ్యాత్మిక గురువు ఎవరు? హూ వాజ్ ద స్పిరిచువల్ టీచర్ ఆఫ్ శివాజీ? రామదాస్ గారు. హూ ఇష్యూడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఏ కాయిన్ కాల్ రూపియా? రూపియా అనే నాణాన్ని మొదటిసారిగా విడుదల చేసింది ఎవరు? షేర్షా సూరి ఈ రూపియా అనే కాయిన్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన నెమలి సింహాసనాన్ని ఏ మొఘల్ భవనంలో ఉంచారు? ఇన్ విచ్ మొఘల్ బిల్డింగ్ వాజ్ ద వరల్డ్ ఫేమస్ పికాక్ థ్రోన్ కెప్ట్? ఢిల్లీలోని ఎర్రకోటలో ఉంది ఇది. అందులో దివాన్ ఏ ఆమ్లో. ఇన్ ద దివాన్ ఈ ఎం ఆఫ్ ద రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఢిల్లీ. గురునానక్ యొక్క జన్మస్థలం, ద బర్త్ ప్లేస్ ఆఫ్ గురునానక్ వాజ్ తల్వాండి. ఓకే. పానిపట్టు యుద్ధంలో మరాఠాలు ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ద మరాఠాస్ వేర్ డిఫీటెడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బికాస్ మరాఠా దళాలకు సరిపడా ఆహారం అయితే దొరక్కపోవడం వల్ల బాధపడడం, తద్వారా ఆ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. నూర్ జహాన్ అసలు పేరు ఏమిటి? వాట్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ నూర్ జహాన్? మెహర్-ఇ-నిసా. ద మిడైవల్ సిటీ ఆఫ్ విజయనగర్ ఇస్ టుడే నోన్ యాజ్. మధ్యయుగపు విజయనగర నగరాన్ని మనం ప్రస్తుతం ఏమని పిలుస్తూ ఉన్నామంటే హంపి. సో మనకి మిడైవల్ హిస్టరీ అతి త్వరలోనే అయిపోతూ ఉంది. ఇంకొక 10 డేస్లో, 1 వీక్ 10 డేస్లో అయిపోతుంది. క్లియర్? సో ఆ తర్వాత పెండింగ్ క్లాసెస్ మనం డిస్కస్ చేద్దాం. ఏ మొఘల్ భవనం సమాన పొడవు మరియు వెడల్పు రూపంలో ప్రత్యేక లక్షణం కలిగి ఉంది? విచ్ మొఘల్ బిల్డింగ్ ఈజ్ సెట్ టు హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ ఫీచర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఈక్వల్ లెంత్ అండ్ బ్రెడ్త్? అంటే స్క్వేర్ ఫామ్లో ఉందంటే అది తాజ్ మహల్. సూరత్, మద్రాస్, కలకత్తా మరియు బొంబాయిలో బ్రిటిష్ వారు స్థాపించిన వాణిజ్య కేంద్రాల సరైన కాలక్రమం. బ్రిటిష్ వాళ్ళు మొదట వాళ్ళు ఎక్కడ స్థాపించారు, సెకండ్ ఎక్కడ అనేది అడుగుతూ ఉన్నాడు. మొదటగా సూరత్, మద్రాస్, బొంబాయి మరియు కలకత్తా. ద ఖల్జీ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ వేర్? వీళ్ళు ఎక్కడ వాళ్ళు? టర్కిష్ వాళ్ళు ఈ ఖల్జీ సుల్తాన్లు. హూ డిఫీటెడ్ ద అరబ్స్ ఇన్ 738 AD? క్రీస్తు శకము 738లో
అరబ్బులను ఎవరు ఓడించారు? చాళుక్యులైతే అరబ్బులను ఓడించడం జరిగింది. విచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ వేర్ ప్రమోటెడ్ బై ద రూలర్స్ ఆఫ్ విజయనగర? విజయనగర పాలకులు ఏ భాషలను ప్రోత్సహించడం జరిగింది? తెలుగు, ఆఫ్ కోర్స్ తెలుగు, ఉర్దూ మరియు సాంస్క్రిట్. ద రాక్ కట్ టెంపుల్స్ అండ్ కేవ్స్ ఆఫ్ ఎల్లోరా డిపిక్ట్ థీమ్స్ ఫ్రమ్. ఎల్లోరాలోని రాక్ కట్ దేవాలయాలు మరియు గుహలు ఇతివృత్తాలను వేటిని వర్ణిస్తాయి, అంటే వేటిని తెలుపుతాయి? హిందూ మతము మరియు జైన మతం, బౌద్ధ మతాన్ని. What was the original name of Tansin, the famous musician at the court of Akbar? అక్బర్ ఆస్థానంలో ఉండే తాన్సేన్ అసలు పేరు ఏంటి? రామ్ తాను పాండే. మహాబలిపురంలోని 7 గోపురాలు వీరు అందించిన కళా పోషణకు నిదర్శనాలు. ద 7 pagodas of మహాబలిపురం ఆర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ఆర్ట్ ప్యాట్రోనేజ్ గివెన్ బై ద పల్లవులకి సంబంధించి. విచ్ ఫేమస్ రూలర్ కంప్లీటెడ్ ద కుతుబ్ మినార్? కుతుబ్ మినార్ని ఎవరు పూర్తి చేశారు అని అడుగుతా ఉన్నాడు. ఫిరోజ్ షా తుగ్లక్. లైక్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నించండి. క్లాస్ చెప్పే ఛానల్ మనది మాత్రమే చాలా వరకు, ఓకేనా? సో వీటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి. రైట్. అమంగ్ ద బహమనీ రూలర్స్ హూ బిల్డ్ ద ఫేమస్ గోల్ గుంబాజ్ ఎట్ బీజాపూర్? బహమనీ పాలకులలో బీజాపూర్లలో ప్రసిద్ధ గోల్ గుంబాజ్ను ఎవరు నిర్మించారు అని అడుగుతా ఉన్నాడు. మహమ్మద్ ఆదిల్ షా. చారిత్రక స్మారక చిహ్నాలు ఎవరు నిర్మించారు? వాటి యొక్క కరెక్ట్ ఆర్డర్ అని అడుగుతా ఉన్నాడు. తుగ్లకాబాద్ కోటని గియాజుద్దీన్ తుగ్లక్, ఎర్రకోటని షాజహాన్, అండ్ హౌజ్ కాస్ని ఫిరోజ్ షా తుగ్లక్ మరియు సిరి నగరాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించడం అయితే జరిగింది. అండ్ సరైన జంటలు ఇది కూడా అడిగాడు. అండ్ సుల్తాన్ మహమ్మద్ సోమనాథ్ దోపిడీకి సంబంధించి, మహమ్మద్ బిన్ కాసిం సింధు విజయంలో పాత్ర, ఫిరోజ్ షా తుగ్లక్ బెంగాల్ తిరుగుబాటు మరియు గియాజుద్దీన్ తుగ్లక్ మంగోల్ దండయాత్ర. బాబర్ ఎక్కడ చనిపోయాడు? వే డిడ్ బాబర్ డై? ఆగ్రా. లోడీ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? బహుళూల్ లోడీ. సో ఇది ఈరోజు మనం నేర్చుకున్న మరికొన్ని క్వశ్చన్స్. త్వరలోనే మీకు చాలా మంచి బుక్ రిలీజ్ చేద్దామనే ఆలోచన అయితే ఉంది. ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి 7000 క్వశ్చన్స్ని. సో ప్రాపర్గా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.